Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు. అందరికీ తెలుసు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కూడా. ఒకసారి సార్తో మాట్లాడదాము. జైళ్లలో ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు ఇచ్చే అవకాశం ఉంటుంది? కోర్టు ఏమైనా స్పెషల్ పర్మిషన్ తోటి కొన్ని సౌకర్యాలు ఎక్స్ట్రాగా ఇవ్వచ్చా, లేదు ప్రీమియంగా ఏమన్నా చూస్తారా? జైల్లో ఖైదీలందరూ సమానమేనా లేకపోతే వేరే రకంగా ఏమన్నా చూస్తారా? అసలు ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఇప్పుడు సార్ను మనకు తెలుసు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో ఉన్నారు. కొన్ని ప్రత్యేక సౌకర్యాలను ఆయన పొందుతున్నారని తెలుస్తోంది. సో వీటి మీద ఒకసారి క్లారిటీగా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్ ఐపీఎస్ ఆఫీసర్గా మీకు ఇవన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. సో ఒక ఖైదీని అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ ఆ జైల్లో కల్పిస్తారు? అక్కడ జైల్లో ఉన్నప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న స్పెషల్గా వేరే వేరే రకంగా ఒకరికొక రకంగా ఇంకొకరికి ఒక రకంగా అలా ఏమన్నా ఉంటుందా? ప్రీమియంగా ఏమన్నా చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి విషయంలో చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ని 3 పూటల ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి, తర్వాత పెన్ను, పేపరు, టేబుల్, వెస్ట్రన్ కమోడు, రకరకాల మెడిసిన్స్ వేసుకోవడానికి, ఇలా చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ని వాళ్ళు అడిగున్నారు. అవన్నీ కూడా ఈవెన్ టీవీ కూడా అడిగారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా కోర్టు కల్పిస్తోంది అని అంటున్నారు. సో అసలు ఎలా ఉంటాయి సార్ ఇలాంటి కేసెస్లో? క్లియర్గా చెప్పరా? ఏది మాట్లాడుకున్నా ముందుగా మనం భారతదేశ రాజ్యాంగం నుంచి రావాలి. భారతదేశ రాజ్యాంగం అన్నది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పిస్తుంది. ఓకే. అందులో ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్, అంటే జీవించే హక్కు. జీవించే హక్కు కూడా లివింగ్ విత్ డిగ్నిటీ అన్నది కూడా ఒక ఫండమెంటల్ రైట్ ఇందులోనే వస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎంపీగా ఉన్నారు. తర్వాత వారిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నిందితులు, నేరస్తులు అని 2 విభాగాలు ఉంటాయి. నిందితులు అంటే ఎఫ్ఐఆర్ ద్వారా కొంతమంది మీద నిందలు మోపబడతాయి, వారిని అరెస్ట్ చేస్తే వారిని నిందితులు అంట. సపోజ్ కేసు అంతా పూర్తయి కోర్టులో అంతా ట్రయల్ జరిగి ఆ తర్వాత శిక్ష పడితే వారికి వాళ్ళని నేరస్తులు అంట. ఓకే. కాబట్టి నిందితులకి నేరస్తులకి తేడా. ఓకే. నిందితులు కూడా జైల్లో ఉంటారు, నేరస్తులు కూడా జైల్లోనే ఉంటారు. నేరస్తులు శిక్ష అనుభవించడానికి జైల్లో ఉంటారు, నిందితులు అన్నవారు వాళ్ళకు బెయిల్ వచ్చేంత వరకు జైల్లో ఉంటారు. ఓకే. ఇది డిఫరెన్స్. ఆ తర్వాత ఏంటంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ద్వారా మీరు చూసుకుంటే ఈ జైళ్లు ఎవరు నిర్వహించాలి అన్నది ఒక చర్చకు వస్తే ఆర్టికల్ 246 ఒకసారి మీరు చదివితే అందులో భారతదేశంలో కేంద్రం దగ్గర ఏ విషయాలు ఉండాలి, రాష్ట్రం దగ్గర ఏ విషయం ఉండాలి, సంయుక్తంగా ఇద్దరికి ఏ విషయాలు ఉంటాయి అన్నది క్లియర్ గా దాన్ని షెడ్యూల్ 7 అంటారు రాజ్యాంగాన్ని, అందులో ఇచ్చారు. అక్కడ మీరు స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్రాల యొక్క ఎక్స్క్లూజివ్ బాధ్యతలు తీసుకుంటే అందులో ఎంట్రీ నెంబర్ 4 లో ప్రిజన్స్, కరెక్షనల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఓకే. అంటే జైళ్లు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఇది మనకు తెలియాల్సిన ఒక విషయం. ఆ తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు సమాజంలో, ఆ వ్యక్తిని నీ మీద ఈ విధమైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, నిన్ను అరెస్ట్ చేయడానికి మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వారిని అరెస్ట్ చేస్తారు. అంటే ఆ వ్యక్తికి ఉన్న ఫ్రీగా తిరగడం, ఎక్కడికైనా వెళ్ళడం, ఏదైనా మాట్లాడడం, ఇవి బేసిక్ గా ఫండమెంటల్ రైట్స్. కానీ పోలీసు యొక్క యాక్షన్ వల్ల ఈ వ్యక్తిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు, వాళ్ళు అరెస్ట్ చేసేయడం. దానివల్ల అతని బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. కాబట్టి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అధికారం ఉంది. పోలీసులు కేవలం 24 గంటలు మాత్రమే ఆ వ్యక్తిని తమ దగ్గర నిర్బంధించగలరు. ఈ 24 గంటల లోపల ఆ వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ గారు తన దగ్గర ఉన్న పేపర్లు, తర్వాత రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ చదివిన తర్వాత ఈ వ్యక్తిని పోలీసులకు ఇవ్వాలా, జ్యుడిషియల్ కస్టడీలో పెట్టాలా అన్నది నిర్ణయిస్తారు. సపోజ్ ఆ వ్యక్తిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి అంటే మెజిస్ట్రేట్ తన కస్టడీలో తీసుకున్నాడు, జ్యుడిషియల్ కస్టడీ. అంటే ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉన్న వ్యక్తి జ్యుడిషియల్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే. మరి జ్యుడిషియల్ అంటే కోర్టులోనే పెట్టలేరు కదా ఈ వ్యక్తిని. ఆ వ్యక్తిని జైలుకు పంపిస్తారు. జైలుకు పంపించిన తర్వాత అక్కడ ఉన్న ప్రిజన్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని తీసుకుంటారు. జైళ్లు ఎలా నడపాలి, జైళ్లు ఎలా ఉండాలన్న దానికి ప్రిజనర్స్ యాక్ట్ 1894 అన్నది ఒక చట్టం. 1894లో ఈ చట్టం చేయబడి, అంటే అక్కడ వాళ్ళు ప్రిజనర్స్ ని 3 రకాలుగా కేటగిరీస్ లో చేస్తారు. ఒకటి వచ్చేసి అండర్ ట్రయల్ ప్రిజనర్స్. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఆ సబ్జెక్టు, వాళ్ళు ఇంకా వాళ్ళ మీద ట్రయల్ కండక్ట్ చేయలేదు కాబట్టి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటాం వాళ్ళు. రెండవది వచ్చేసి కన్విక్టెడ్ ప్రిజనర్స్.
ఎవరికైతే శిక్షలు పడిన వాళ్ళు వేరే కేటగిరీగా ఉంటారు. ఆ తర్వాత సివిల్ ప్రిజనర్స్ అని కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఈ కోర్ట్ మార్షల్స్ గాని, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఏదైనా గొడవ చేస్తే వాళ్ళని బయటికి పంపించడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాళ్ళని సివిల్ ప్రిజనర్స్ అంటారు. కాబట్టి మనం బేసిక్ గా ఈ రెండు విషయాలు తెలుసుకుంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అండ్ కన్విక్టెడ్ ప్రిజనర్స్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అండర్ ట్రయల్ ప్రిజనర్. ఆయన ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన మీద ఉన్న నిందలన్నీ కూడా ఫైనల్ గా రేపు కోర్టులో గనక సిద్ధమవుతే నిందితుల నుంచి నేరస్తుల దగ్గరికి వస్తారు. నేరస్తులకు మీరు చూస్తే వాళ్లకు జైలు యూనిఫామ్ ఉంటుంది, వాళ్లకు వేరే బ్యారెక్స్ ఉంటాయి. వాళ్లతో మనం సినిమాలు చూపించినట్టు రాళ్లు కొట్టించడం, కన్స్ట్రక్షన్ చేయడం, ఇలాంటివన్నీ చూపిస్తుంటారు మనకు. తర్వాత అక్కడ కూరగాయలు పండించడం, ఇవన్నీ కూడా వాళ్లతో చేయిస్తారు నేరస్తులతో. నిందితులకు అలాంటిది ఇచ్చే అధికారం లేదు ఆ మాన్యువల్ ప్రకారం. నిందితులను బ్యారెక్స్ లో పెట్టాలి, వాళ్ళకు తిండి పెట్టాలి, మిగతావన్నీ కూడా ఇవ్వాలి. అందువల్ల తెలియాల్సింది ఏంటంటే నిందితులు అన్న వారికి టెంపరీగా వాళ్లకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. తరువాత వాళ్ళ సోషల్ స్టేటస్ ఎలా ఉంది అన్నది కూడా కోర్టులు పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ చూసి వారికి వాళ్ళ లైఫ్ స్టైల్ కు సంబంధించిన విధంగా, అంటే అట్లా 5 స్టార్ ఇలాంటివి క్రియేట్ చేయలేరు, ఉన్న వాటిలలో ఫెసిలిటీస్ ఇవ్వడానికి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నేరస్తులు కాదు, నిందితులు. అందువల్ల మీరన్నట్టు వారికి ఇంటి నుంచి భోజనం, తర్వాత అక్కడ సపరేట్ గా వేరే అకామిడేషన్, ఆ తర్వాత వారికి న్యూస్ పేపర్లు, తర్వాత వాళ్లకు సపరేట్ గా కాటు, ఒక టేబుల్, కుర్చీ, ఇవన్నీ కూడా మీరు మాన్యువల్ ఒకసారి చూస్తే మన ప్రిజన్ మాన్యువల్ అని ఉంటది, 2016లో చేసిన ఒక మాన్యువల్ ఉంది. సో ఆ మాన్యువల్ లో ఇవన్నీ కూడా ఉంటాయి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి అన్నది. దీనికి ప్రిజన్ అథారిటీస్ కాదు, బేసిక్ గా ఇవన్నీ కూడా కోర్టు వారు నిర్ణయిస్తారు. అందుకనే కోర్టులో ఈ సంబంధిత వ్యక్తి వెళ్లి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు, మాకు ఇంటి భోజనం, తర్వాత ఈ సదుపాయాలు ఇవి కావాలి. ఆ తర్వాత కోర్టు వారు ఆ వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్, ఇంతవరకు ఆయన జీవన విధానం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వారికి స్పెషల్ గా ఈ విధమైన ప్రొవిజన్స్ ఉండాలని ఆర్డర్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీని చూడాల్సిన బాధ్యత కూడా జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి, అంటే ఇండైరెక్ట్ గా ప్రిజన్ అథారిటీస్ మీద పడుతుంది. సో ఈ విధంగా రాజ్యాంగం, తర్వాత మన చట్టాలు, ఆ తర్వాత ప్రిజన్ యాక్ట్, ప్రిజన్ మాన్యువల్, ఇవన్నీ తర్వాత ఫైనల్ గా జ్యుడిషియల్ ఆర్డర్, ఇవన్నీ జరిగిన తర్వాత ఆ విధమైన ఫెసిలిటీస్ అన్నది క్రియేట్ చేయబడతాయి. అంటే సార్ సమావేశాలు జరుపుకునే అవకాశం కూడా ఉంది, అంటే లోపల మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చా? అంటే ఏంటంటే ములాఖాత్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట. ములాఖాత్ అంటే ఈ విధంగా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ను వాళ్ళ బంధువులు కలవచ్చు, తర్వాత వాళ్లకు న్యాయం, వాళ్ళ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా వచ్చి కలవచ్చు. ఒక చిన్న అడ్వకేట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాన్ఫరెన్సింగ్ కావాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు రూముల్లో కాకుండా అక్కడికి వచ్చి ములాఖాతుకు వేరే సెక్షన్స్ ఉంటాయి, అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మళ్ళా మనకు చెప్పాలి, వీళ్ళు నేరస్తులు కాదు, ఇంకా నిందితులు. ఆ డిస్టింక్షన్ గనక మనకు తెలిస్తే ఆ వ్యక్తి తన ఇంట్లో ఉండాల్సిన వ్యక్తిని ఇక్కడ పెట్టాం మనం తీసుకొచ్చి, కానీ ఆ వ్యక్తికి రాజ్యాంగంలో ఉన్న రైట్ టు లీగల్ ఎయిడ్, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. తన అడ్వకేట్ ను కన్సల్ట్ చేసుకోవడానికి, ఆ తర్వాత వాళ్ళతో చర్చించడానికి, తర్వాత తను ఏమన్నా లెటర్స్ రాసుకోవడానికి, తను ఏదైనా గవర్నమెంట్ కానీ, హైకోర్టుకు కానీ, సుప్రీం కోర్టుకు కానీ, ప్రిజన్ అథారిటీస్ కానీ ఏవైనా రాయాలంటే అక్కడి నుంచి లేఖలు పంపించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ వ్యక్తికి. బయట ఉంటే ఇవన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రస్తుతానికి అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఉన్నారు కాబట్టి ఆ హక్కులను తీసే, ఆ హక్కులు అలాగే కొనసాగు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో బెయిల్ వచ్చేస్తే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది ఫోన్ కూడా ఇస్తారా? ఫోన్లు ఉండవా? ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సపోజ్ ఫోన్ ఇచ్చారనుకోండి, ఫోన్ చేసి ఈ కేసులో ఉన్న సాక్షులను ప్రభావితం చేయవచ్చు, లేకుంటే ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని డిస్ట్రక్షన్ చేయవచ్చు. అందుకనే ఫోన్లు ఇవ్వరు. ఈరోజు చూసాం కడప ఐ థింక్ జైల్లో సెల్ ఫోన్స్ ఇచ్చారని ఒక జైలరు, తర్వాత వాళ్ళని 4 సస్పెండ్ చేశారని చూసి, అది ఈ విధంగా దాన్ని ఇల్లీగల్ గా ప్రొవైడ్ చేయడం. సో లీగల్ గా ఇవన్నీ కూడా ఉంటాయి, ఇల్లీగల్ గా ప్రొవైడ్ చేస్తే ఆ విధమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు నార్మల్ ప్రిజనర్స్ ఉంటారు సార్, అంటే నార్మల్ గా ఎవరన్నా ఏదైనా కేసుల మీద అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే జైల్లో, వాళ్ళు కూడా ఫెసిలిటీస్ అడగచ్చా? కోర్టు నుంచి అడగచ్చు, కానీ కోర్టు వాళ్ళ సర్వసాధారణ జీవితం ఎలా ఉందని చూస్తారు. సపోజ్ ఇప్పుడు పిక్ పాకెటర్ ఉన్నాడు, నాకు ఒక స్పెషల్, నాకు ఒక టేబుల్, చైరు, తర్వాత వచ్చేసి నాకు ఇది కావాలంటే ఇవ్వరు.
ఎందుకంటే అతని ఆర్డినరీ లైఫ్ స్టైల్ ఏంటంటే ఎక్కడో ఉంటాడు, పిక్ పాటర్, కాబట్టి అతని లైఫ్ స్టైల్ అది. కాబట్టి అతనికి జైల్ అథారిటీసే బ్యారక్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత ఇంటి నుంచి కావాలంటే ఈ క్లోత్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు, బట్టలు అవన్నీ కూడా దానికి అలౌ చేస్తారు. సపోజ్ అది కూడా లేకుంటే జైలు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ ఉంటాయి. అంటే వ్యక్తి యొక్క సర్వసాధారణ జీవితము, ఆ వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్, ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకుని కోర్టు ఆదేశం ఇస్తుంది. అంటే కొంతమంది అంటున్నారు ఓన్లీ పొలిటికల్ వాళ్ళకే ఇస్తారా ఇలాంటి ఫెసిలిటీస్ అని, అది కూడా డౌట్ ఉంది సార్ అందరిలో. అంటే ఎందుకంటే పొలిటికల్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అగైన్, ఓకే, అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. వాళ్ళు పొలిటికలా, లేకుంటే ఆర్థిక నేరస్తులా, లేకుంటే ఏదైనా కంపెనీల ఎండీలు, వీళ్ళు కూడా అరెస్ట్ అవుతుంటారు. ఓకే సార్, అవును, కరెక్ట్. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఒక విధంగా ఉంటుంది కదా. కాబట్టి ఆ మినిమం ఫెసిలిటీస్, ఎందుకంటే వీళ్ళ మీద ఆపాదించబడిన నిందలు ఇంకా రుజువు కాలేదు. ఎందుకంటే భారతదేశ చట్టంలో ఎలా ఉందంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హీ ఈజ్ ప్రూవ్డ్ గిల్టీ అంటారు. కరెక్ట్ సార్, అవును. అది మన జ్యూరిస్ప్రుడెన్స్ లో ఒక ప్రిన్సిపల్. కాబట్టి ఆ ప్రిన్సిపల్ అన్నది ఫాలో అవ్వాలి. అందుకనే నేను అంటున్నాను, ఎప్పుడు కూడా బేసిక్ రాజ్యాంగము తర్వాత చట్టాల పరిజ్ఞానం అన్నది అందరికీ ఉండాలి. కరెక్ట్ సార్, లేకుంటే ఏముందంటే రకరకాలు చెప్తారు, ఈ పార్టీ కాబట్టి అది ఇచ్చారు, ఆ పార్టీ కాబట్టి అది ఇచ్చారు, కేంద్రం ఇచ్చారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే మన పాఠ్యాంశంలో 6వ తరగతి నుంచి PhD వరకు కూడా ప్రతి పెట్టాలి సార్. మీరు రాజ్యాంగం అన్నది, తర్వాత చట్టాలు అన్నవి కూడా ఒక పాఠ్యాంశంగా చెప్పాలి. ఎవరైనా ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కనీసం ప్రాథమిక సూత్రాలు తెలియాలి. కరెక్ట్ చెప్పారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.